హలో ఫ్రెండ్స్, నేను మీ సాయిశ్రీ. మన హైదరాబాద్ బోనాలు ఎలా ఉంటాయో మీకు చూపించాలని ఈ వీడియో క్యాప్చర్ చేసా. స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు చూడండి. అండ్ మా ఇంటి బోనం ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ముందుగా మనం బోనం స్టార్ట్ చేసే ముందు బోనం కుండని మంచిగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. అది ఆరాక బోనంని స్టార్ట్ చేయాలి. ముందుగా మనం పసుపు కుంకుమతో స్టార్ట్ చేద్దాం బోనం, ఎందుకంటే పసుపు కుంకుమతోనే స్టార్ట్ అవుతుంది ఏ పూజ అయినా. ముందుగా మనం ఆ కుండకి కొంచెం వాటర్ వేస్తూ పసుపు అనేది వేయాలి. నేను ఇక్కడ ఒక టెక్నిక్ యూజ్ చేసా, అది మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మనం కొంచెం పసుపు తీసుకొని జాలీలో వేసుకొని ఇలా చేయడం చాలా ఈజీగా అవుతుంది. ఇలా మనం పసుపు కుండ చుట్టూరుగా వేసుకొని అండ్ బాటంలో కూడా వేసుకోవాలి. అండ్ నేను ఇక్కడ ఈ స్టిక్తో అమ్మవారి డిజైన్ అయితే వేసా, ఎందుకంటే దానికి కాటన్ ఉంటుంది కాబట్టి ఈజీగా వచ్చింది. అలా అమ్మవారిని వేయడం చాలా అంటే చాలా బాగా వచ్చింది నాకు. మనం ఏదైనా మొక్కుకొని స్టార్ట్ చేస్తే అది సక్సెస్ అవుతుంది. ముందుగా మనం ఇలా డిజైన్ వేసుకొని అందులో మనం కొంచెం కుంకుమలో కొన్ని వాటర్ వేసుకొని అందులో ఫుల్ఫిల్ చేద్దాం. చాలా అంటే చాలా మిరాకిల్గా అనిపించింది నాకు ఆ లుక్కే. సో ఎండ్ వరకు చూడండి, మీరే చెప్పండి ఎలా వచ్చిందో. ఇలా పూర్తిగా బోనం కుండకి షేప్ అయ్యాక కుంకుమలో కొంచెం వాటర్ వేసుకొని స్టార్ట్ చేయాలి. అలా మనం మన చేతికి పసుపు అంటకుండా చూసుకోవాలి, ఎందుకంటే అక్కడ డిజైన్ పోతుంది. జాగ్రత్తగా కుండని పట్టుకొని చాలా స్లోగా చేయాలి ఇది మాత్రం. నెక్స్ట్ ఆ డిజైన్ వేస్తూ ఉండగా అదే వస్తుంది. చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా చెప్పండి. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. చాలా వరకు రీచ్ అవుతుంది నా వీడియోస్, బట్ సబ్స్క్రైబ్ చేయడం అయితే చాలా తక్కువ ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కదా. అండ్ ఇక్కడ నేను బోనం చేశాక అత్తమ్మ ఫ్లవర్స్ తీసుకొచ్చింది. ఆ ఫ్లవర్స్ నేను పెట్టాక బోనం అందులో వేసి పూర్తి చేసాం. చూడండి ఫైనల్ లుక్ ఎలా ఉందో, ఆ ఇంటి బోనం ఎలా ఉందో తప్పకుండా చెప్పండి. ఇలా చేయడం నాకు ఎప్పటి నుండో అనుకుంటున్నా, ఫైనలీ సక్సెస్ అయింది. ఇది మెయిన్ మా హస్బెండ్ ద్వారా సక్సెస్ అయింది. థ్యాంక్ యూ. అండ్ ఈ బోనంలో నేను వేపాకులు వేయడం అయితే స్టార్ట్ చేసా. చుట్టూరుగా మనం వేపాకులు అలా పెడితే బోనం లుక్ చేంజ్ అవుతుంది. మనం అమ్మవారికి యాజ్ యూజువల్ వేపాకులు అయితే పెడతాం, అలా నేను కొన్ని పెట్టా, కానీ ఫైనల్గా ఫుల్గా పెట్టేసి అయితే కవర్ చేసా. చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో అందులో దీపం పెట్టేసి మొక్కేస్తున్నాం అమ్మవారికి. ఇక నెక్స్ట్ స్టార్ట్ చేద్దాం. మనం అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళడం మాకు ఇంటి దగ్గరే ఉంది పోషమ్మ తల్లి గుడి, అందులో అయితే బోనం తీసేసాం. అండ్ ఈ శ్రావణ మాసంలో నేను నాన్ వెజ్ అయితే తినను, పూజ ఉంది కాబట్టి. సో నార్మల్గా అయితే బోనం తీసి వచ్చేసాం. చాలా అంటే అది చెప్పలేను, అంత బాగా వచ్చేసింది. సో మీరే చూడండి ఎంత బాగా వచ్చిందో. ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.